ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మా హోటల్లో అయితే బిర్యానీ ఆర్డర్ వచ్చింది. నేను 12 కేజీలు బిర్యానీ అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్. ఫస్ట్ స్టవ్ మీద గిన్నె పెట్టుకొని అది వేడైన తర్వాత 1 కేజీ ఆయిల్ వేసాను. ఆయిల్ వేసిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి డ్రై చేశాను ఫ్రెండ్స్. తర్వాత కరివేపాకు, పుదీనా, కొత్తిమీర వేసాను. నెక్స్ట్ అల్లం పేస్ట్ వేసుకున్నాను ఫ్రెండ్స్. 1/2 కిలో అల్లం అయితే పట్టింది. 100 గ్రాముల వెల్లుల్లిపాయలు అవి కూడా వేసుకొని కొంచెం డ్రై చేసుకున్న తర్వాత డ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత కొత్తిమీర, పుదీనా, కరివేపాకు వేసుకోవాలి. డ్రై అవ్వాలి ఫ్రెండ్స్. అల్లం పేస్ట్ మంచి స్మెల్ వస్తుంది. నెక్స్ట్ కొత్తిమీర, పుదీనా, కరివేపాకు వేసుకోవాలి ఫ్రెండ్స్. అవి కూడా వేసుకొని డ్రై చేసుకోవాలి. నేను వచ్చేసి 6 కేజీస్ ఏమో మామూలు రైస్, 6 కేజీస్ ఏమో బాస్మతి నానబెట్టుకోవాలి. 1 అవర్ ముందే నానబెట్టుకోవాలి అవి. ఓకే, నేను కేజీకి వచ్చేసి కేజీన్నర లీటర్న్నర వాటర్ పోసుకోవాలి. నేను 18 లీటర్ల వాటర్ పోసుకున్నాను. వాటర్ పోసుకున్న తర్వాత దానిలో కొంచెం ఉప్పు, కల్లుప్పు వేసుకోవాలి ఫ్రెండ్స్. కల్లుప్పు వేసుకొని చూసుకోవాలి, ఉప్పు కసంగా ఉండాలి వాటర్లో. తర్వాత రైస్ అయితే వాటర్ అయితే మరిగిపోయినాయి ఫ్రెండ్స్. దానిలో రైస్ అయితే వేస్తున్నాను. ఓకే, రైస్ అయిపోయింది ఫ్రెండ్స్. రైస్ మరిగిన తర్వాత వాటర్ అలా తిప్పుకున్న తర్వాత గరిటతో రైసు తీసినప్పుడు వాటర్ ఏమి లేకుండా ఉండేలాగా ఉన్నప్పుడు దాన్ని దమ్మేసుకోవాలి ఫ్రెండ్స్. అయిపోయింది, కరెక్ట్గా వచ్చింది. దానిపైన అయితే మసాలా, కొత్తిమీర, యాలక్కాయల పొడి వేసుకోవాలి ఫ్రెండ్స్. యాలక్కాయల పొడి వేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది. రైస్ అయితే మంచిగా పర్ఫెక్ట్గా వచ్చింది ఫ్రెండ్స్. దమ్ అయ్యింది, పర్ఫెక్ట్గా వచ్చింది రైస్ అయితే. నెక్స్ట్ రోస్ట్ కర్రీ చూద్దాం ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో రోస్ట్ చూపిస్తాను. బిర్యానీ అయితే మంచిగా వచ్చింది ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో రోస్ట్ పెడతాను ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోస్ మీకు కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. బాయ్.